ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరి అభిప్రాయాల ప్రకారంగా దాదాపు 27 మంది దాకా జిల్లాల వారు అభిప్రాయాన్ని తెలియజేశారు. కాలానుకూలించగా కొంతమంది రాలేకపోయారు. మరి అందుకు ఇప్పుడు గతంలో ఏం చేశారో ఇప్పుడు ఏం చేస్తారన్నది అందరికీ ఉన్న ఆలోచనే. దాన్ని మనం ప్రశ్నించుకుంటే అన్ని సంఘాల కంటే ఉద్యమాల పరంగా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకురానికి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అనుకూలించకపోవడము, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి గారు అని చెప్పడము, మరి అన్ని కార్యక్రమాల్లో ఇట్లా నిర్లక్ష్యం చేసుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు కూడా అంటే ఉన్నట్లు ఉంటారు కానీ ప్రజల్లో లేరు, వాళ్ళు జనంలో ఎవరు కూడా లేరు. మరి అక్కడ జనంలో లేని వాళ్ళంతా ప్రజలు కనిపిస్తారు. మరి పేపర్లు వస్తే చాలని కొన్ని సంఘాల నాయకులు కొంతమంది పేపర్కే పరిమితమయ్యారు. ఎవరు కూడా మీటింగ్లు పెడితే కూడా ఇప్పుడు కూడా 10 మంది ఉన్నట్లు కాదు, 10 మంది కూడా లేకుంటారు వాళ్ళకు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము వర్క్ చేస్తున్నాము, పని చేస్తున్నామని చెప్తున్నారు. మరి చేసిన దానికి అధ్యక్షుల వారికి మరి మనం ఉన్న బాడీ ఇప్పుడు ఎన్నుకోబడ్డ బాడీకి మనము పూర్తి స్థాయిలో సహకరించుకోవాలి. మరి ఇప్పుడున్న గవర్నర్లు పెద్దలు మరి ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లా వాడు, ఆయన పాలమూరు కంటే ఈరోజు ఏదైనా చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు, యువకుడు. మరి ఇప్పుడు అంతమంది సీనియర్స్ను కాదనుకుంటూ ఈరోజు వచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మరి లౌకిక విధానంతో మనం ఈరోజు ముఖ్యమంత్రి గారితో ఈ 3 సంవత్సరాల కాలంలో పని పూర్తి చేసుకోవాలని చెప్పి అది మన కాంగ్రెస్ పార్టీ దాడి 10 పార్టీల ఖచ్చితంగా ఈరోజు జాతికి మేలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ సమూహంగా వేడుకుంటున్నాను. ఇప్పుడు సంఘంలో కూడా ఇప్పుడు కూడా ఈ సంఘానికి ఎవరు తోడ్పడితే వాళ్ళందరినీ కూడా మన సంఘంలో చేర్చుకోవడానికి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇది లేదు. ముందుకోవాలనే ఆలోచనే ముఖ్యం. మరి ఎన్నికల ద్వారా ఎన్నుకున్న సంఘం కాబట్టి మరి మనకు గుర్తింపున్న సంఘం కాబట్టి ఈ సంఘంలో ఎవరైనా మంచి వ్యక్తులు ఎవరైనా వచ్చి సంఘ అభివృద్ధి, జాతి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు విశ్వ బ్రాహ్మణులను అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు జాతిపిత ఎవరు అని నిర్ణయించే అవకాశం ఈ ఫస్ట్ లోపల మరి ముఖ్యమంత్రి గారు మరి కమిటీ జాతిపిత ఎవరు అనేది తెలిసే టైం దగ్గర వచ్చింది. మరి జాతిపిత ఎవరు అని చెప్తే గతంలోనే మన ముఖ్యమంత్రి గారు మన జయశంకర్ సార్ పేరు చెప్పడం జరిగింది. మరి అటువంటి సూచన ఉన్నప్పుడు ఈరోజు జాతికి సంబంధించిన వాళ్ళకు కనీసం పదవులు లేకున్నా, ఎమ్మెల్యేలు కాకుండా, ఏమి లేకున్నా జాతిపితగా జయశంకర్ సార్ను ప్రకటిస్తే జాతికి ఎంతో చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ విశ్వకర్మలకు మీ అందరికీ చేస్తున్నాము. మరి ఈరోజు కూడా అందరం కూడా జిల్లాల వైజ్గా 33 జిల్లాల వైజ్గా తీర్మానాలు చేసి మరి అన్ని కులాలతో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి మన జాతిపితగా మరి జయశంకర్ సార్ని ప్రకటించాలని చెప్పి ఈ రోజు నుండి అందరము జాతికి ఒక నిర్ణయం తీసుకొని తీర్మానాలు చేసి పంపించాలి. మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలి. మీడియా పరంగా కూడా ఈ వారం రోజులు 10 రోజులు రోజు కూడా ఒక జిల్లాకి వెళ్ళి ప్రకటనలు చేసుకుంటూ మనం అందరము జాతిపిత జయశంకర్ సార్కు రావాలని చెప్పి మనం అందరం కోరుకుంటూ మరి సదావకాశం ఇచ్చినందుకు ఈరోజు ముఖ్యమంత్రి నాకు పాలమూరు తరఫున మరి ఆ సంఘం తరఫున మద్దతు ప్రకటించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై విశ్వకర్మ. థ్యాంక్ యూ అన్న.